వరం రామప్ప సరస్సు అందాలను చూడడానికి పర్యాటకులు భారీగా చేరుకుంటున్నారు. ములుగు జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతం. ఇక్కడ అందమైన సరస్సు లక్నవరం. ప్రకృతి అందాలకు నిలయమైన లక్నవరం అందాలను తిలకించడానికి తండోపతండాలుగా పర్యాటకులు వస్తూనే ఉంటారు. అభయారణ్యం, వన్యమృగ సంరక్షణ కేంద్రం సందర్శకులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందని పర్యాటకులు చెబుతున్నారు. 1213వ సంవత్సరంలో కాకతీయులు నిర్మించిన లక్నవరం సరస్సు పక్షుల కిలకిల రావాలు, చల్లటి గాలులు, సరస్సు మధ్యలో చిలకలు, కొండ గుట్టల అందాలతో పర్యాటకుడు తన్మయత్వం కలుగజేస్తుంది. మాల్దీవులు, సిమ్లా, గోవాలను తలదన్నేలా ఇక్కడి ప్రదేశాలు, ప్రకృతి అందాలు పర్యాటకులను అలరిస్తాయి. అందుకే వీకెండ్ వచ్చిందంటే చాలు పర్యాటకులతో కిటకిటలాడిపోతుంది లక్నవరం సరస్సు. ముఖ్యంగా బోటింగ్, వేలాడే వంతెన, హైలాండ్ మధ్యలో దీవులు, సైకిల్ రేసింగ్, జిప్ ఫైర్, తేపే స్టిక్ పాడవ సరస్సులో తిరగడం చాలా సంతోషంగా ఉందని పర్యాటకులు అంటున్నారు. లక్నవరం పర్యాటకులతో మా ములుగు ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పర్ఫెక్ట్ స్పాట్, ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడ? మేము మధ్యాహ్నం 12 అలా వచ్చాము. అండ్ అప్పటి నుంచి బోర్ కొట్టకుండా కంటిన్యూస్గా ఏదో ఒక యాక్టివిటీ ఉంది, బాగుంది. అంటే మీరు ఇప్పుడు రావడం ఫస్ట్ టైమా? ఎక్కడి నుంచి వచ్చారు? నేను హన్మకొండ నుంచి వచ్చాము. దిస్ సెకండ్ టైం వీఆర్ విజిటింగ్. ఇంతకుముందు ఏం డెవలప్ అవ్వనప్పుడు అప్పుడు ఆ టైంలో వచ్చాము. అండ్ ఇప్పుడు చాలా బాగుంది. అంటే మీరు ఇంత ముందుకు వచ్చినప్పటికి ఇప్పటికి తేడా ఏం కనిపిస్తుంది? కొంచెం డెవలప్ అయింది. లైక్ అన్నీ బాగా యాక్టివిటీస్ పెట్టడం, బోటింగ్ అండ్ ఆల్ ఇంప్రూవ్ అయింది. బ్రిడ్జ్ కూడా కొంచెం, రిసార్ట్ కూడా అది బాగుంది, కోవ్ రిసార్ట్. ఓకే, రిసార్ట్కి వెళ్ళారా మీరు? ఎలా ఉంది అక్కడ రిసార్ట్? బాగుంది, ప్లెజెంట్ స్టే, బాల్కనీ, స్విమ్మింగ్ పూల్ అన్నీ బాగుంది. చెప్పండి, మీరు చెప్పండి ఎలా ఉంది? బాగుందండి, అప్పటికిప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎట్లా ఇక్కడికి మళ్ళీ రావాలని అనిపిస్తుంది? అంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది. అట్లా మనకి వాటరు, ఇక్కడ బోటింగ్, ఇది స్పీడ్ బోటింగ్ చేసినప్పుడు మంచి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు మొత్తం స్పీడ్ బోటింగ్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు అన్నీ మీరు విజిట్ చేశారు? ఆల్మోస్ట్ చేసినామండి. మంచిగా అంటే మనకైతే ఇక్కడికి వచ్చినందుకు పీస్ఫుల్గానే అనిపిస్తుంది. వచ్చినందుకు ఆనందంగానే గడుపుతున్నాం. ఎట్లా వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ చాలా బాగుంది. లాస్ట్ టైం సమ్మర్లో వస్తే వాటర్ లేదు, ఇంత ఇంప్రూవ్మెంట్ కూడా లేదు. ఈసారి వస్తే మంచిగా డెవలప్ చేసి ఉందంతా. ఇట్స్ నైస్. అంటే మీరు ఎప్పుడు వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ ప్రదేశం? ఇంతకుముందు కంటే ఇప్పుడు ఏమేమి డెవలప్ అయింది? ఇప్పుడు బోటింగ్ అవన్నీ పెట్టారు, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, పార్కింగ్కి కూడా ప్లేస్ ఉంది. ఇట్స్ నైస్ హియర్. యా, పీస్ఫుల్గా ఉంది. అంటే మీరు రిసార్ట్కి వెళ్ళారా? లేదు, ఇంకా వెళ్ళలేదు. ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. యా, చెప్పండి, మీరు చెప్పండి ఎలా ఉంది? यहाँ आके हमको अच्छा लगा। तो हम हैदराबाद से आए हैं और हम अपने नानी के घर आए हैं, तो ये पास में पड़ता है करके हम इधर आए हैं। तो हमको तो इधर बोटिंग ही पसंद है, मुझे स्पेशली, और मेरे फैमिली को बोटिंग बड़ा वाला चाहिए, मेरे को तो स्पीड वाला चाहिए। तो इधर मुझको बहुत अच्छा लग रहा है आके। तो मैं रिकमेंड करूँगा कि आप आए, जिसको पीस चाहिए और एंजॉय करना है वो इधर आ सकते हैं। మాది నెక్కొండ, అందరం ఫ్రెండ్స్ 97-98 బ్యాచ్. ఈ లక్నవరం చూడడానికి చాలా బాగుంటుంది. అంటే వచ్చి చూడడానికి అని వచ్చినాం. ఈ ప్రదేశం చాలా బాగుంది. అంటే ఇంతకుముందు మీరు ఇక్కడికి వచ్చారా? ఎప్పుడు రాలేము, ఇదే ఫస్ట్ టైం. బాగుంటుంది అంటే ఇప్పుడే వచ్చినాము. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. బోట్లో వెళ్ళాలనిపిస్తుంది కానీ భయం వేస్తుంది. నెక్స్ట్ టైం చూద్దాం. అంటే మీ బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ అంటున్నారు కదా, ఎంతమంది వచ్చినారు మీరు మొత్తం? మేము 15 మెంబర్స్ వచ్చినాం. ఎలా ఉంది ఇక్కడ అనుభూతి? ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతం చాలా హ్యాపీగా ఉంది, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. చెప్పండి మేడం. తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్లో బెస్ట్ ప్లేస్ తెలంగాణ. చెప్పండి. అదే తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్లో బెస్ట్ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ అంటే మంచి తెలంగాణ వాసులకి మంచి బెస్ట్ ప్లేస్ ఇది. ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో. చెప్పండి. ఇప్పుడు మేము బోట్ ఎక్కాలనుకున్నామండి, కానీ కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయినాం. ఒక నలుగురికే బోట్ అవకాశం ఉన్నది. ఫ్యామిలీ బోట్ కూడా ఒకటి అరేంజ్ చేస్తే బాగుండే, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం సరదాగా వచ్చినప్పుడు ఒక నలుగురు, ముగ్గురే రారు కదా, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ చాలా మెంబర్స్ వస్తారు. కొంచెం బోటు కొంచెం ఇక్కడ ఒక్క విషయంలో డిసప్పాయింట్ అయినామండి.
ఒకటే బోట్ ఉండడం వల్ల ఇంకొంచెం బోట్లు సౌకర్యం పెంచి కొంచెం అందాలను కొంచెం డెవలప్ చేస్తే బాగుండు అనిపించిందండి. ఎవ్రీ సండే ఇక్కడికి అందరు రావడం, మేము ఇంత దగ్గరలో ఉండి కూడా ఈ ప్లేస్ను ఎప్పుడు చూడలేదు, మన దగ్గరే కదా క్యాజువల్గా పోదాంలే అనుకున్నాం. ఈరోజు మాకు వీలైంది, చాలా బాగుంది, హ్యాపీగా ఫీల్ అయినాం. నెక్స్ట్ ఇంకొకటి రామప్ప చూసుకొని వెళ్దామని అనుకుంటున్నాం. మన ఈ వరంగల్ డిస్టిక్లో ఒకటి రామప్ప ఆలయం కాకతీయులు కట్టించింది, అది చాలా సంతోషంగా ఉన్నది. అందులో రామప్పకు చాలా పేరున్నది, మన కంట్రీలోనే పేరున్నది. ఎక్కడెక్కడికో పోయినాం, కానీ సరదాగా మేము చిన్ననాటి స్నేహితులం అండి. 97, 98 బ్యాచ్, మాది స్టేషన్ నెక్కొండ మండలం, వరంగల్ డిస్టికే. కాకపోతే మేము అందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చినాం, మాకు టైం సరిపోలేదు. అయినా కూడా ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాం, కానీ మేము వేరు విలేజ్లకు వెళ్ళాల్సి ఉంది. ఇది లక్నవరం చూడవలసిన ప్లేసే, ఎవరైనా రావాల్సిన ప్లేసే. చాలా సంతోషంగా ఉందండి మా ఫ్రెండ్స్తో రావడం, ఇలా మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఇంకా చాలా సంతోషంగా ఉందండి. ఓకే అండి, ఇప్పుడు మీకు ఇక్కడ బోట్ చేయాలని ఉంది, బోట్లో ఈ ప్రదేశంతో ఫ్యామిలీకి సంబంధించిన ఒక బోటింగ్ కూడా ఉంది కదా ఉంది, కానీ ఒక 3 రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళ వరకే అని అన్నారు. ఒక 3, 4, 5 అవకాశం అన్నారు. కొంచెం బోట్ కూడా స్పీడ్ ఉంది, అందరికీ కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఉంటాయి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు ఎక్కేటట్టు ఒక బోటును ఒక సౌకర్యం పెంచితే బాగుండని మాకు అనిపించిందండి. ఈసారి వచ్చినప్పుడు ఆ బోట్ సౌకర్యం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఒక్కరిద్దరని మేము ఫ్యామిలీతో వస్తాం పోతాం, చిన్ననాటి స్నేహితులతోటి చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకోవాలని మేము ఫ్యామిలీని కాదని ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు సరదాగా మేము అందరం కలిసిపోవాలని ఉంటాయి. 3, 4 పోతే అదేం సంతోషం ఉండదు కదా, అందుకని కొంచెం బోట్ విషయంలో మాకు డిసప్పాయింట్ అనిపించింది. ఫ్యామిలీకి సంబంధించిన బోటింగ్ కూడా ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ యజమాని మీరు అడిగినాం, అక్కడ ఓన్లీ ఒక 3, 4 ఉంది అన్నారు. కాకపోతే మేము అందరం కలిసి వెళ్ళాలనుకున్నాం. అట్లా ఒక 15 మంది, ఒక 20 మంది, ఒక అవసరం ఉంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒక 15-20 మంది వస్తారు, అప్పుడు డిసప్పాయింటే కదా. అందరు కలిసి వెళ్ళాలనుకుంటే కొద్దిమంది ఎక్కి కొద్దిమంది డ్రాప్ ఉండడం కరెక్ట్గా అనిపించలేదు, అంతే, వేరేం. అయితే ఇక్కడ ప్రదేశం ఎలా ఉంది, ఎలా అనిపించింది? చాలా ఆహ్లాదకర వాతావరణం ఉన్నదండి, ఆహ్లాదకర వాతావరణం ఉంది, చాలా మంచిగా అనిపించింది. వస్తుంటే ఆ బ్రిడ్జి వంతెన చాలా బాగుంది, ఒక ఫీలింగ్ వేరే ఉంది. దాని మించి నడిచి చూస్తుంటే వాటర్లోనే మేము నడిచినట్టు అనిపించింది, చాలా బాగుందండి. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రామప్ప లక్నో అందాలను చూడడం కోసం చాలా సంతోషంగా ఉంది. మేము 98, 99 10వ తరగతి విద్యార్థులం, పూర్వ విద్యార్థులం. మేము ఈరోజు కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము అందరం కలిసి లక్నవరంలో బోటింగ్ చేయాలని కూడా ఆశ ఉండేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే బోటింగ్ సౌకర్యం కొంచెం పెంచినట్లయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ పర్యాటక ప్రాంతం లక్నవరం చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పని మన మధ్యలో పర్యాటకులు అయితే తెలియపరిచారు. కెమెరామ్యాన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.